చైర్మన్ గారు ప్రభాకర్ రెడ్డి మీద ఇప్పటి వరకు పెట్టిన కేసెస్ ఏమి ఉన్నాయండి టీటీడీ వాళ్ళు? గతంలో చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ తిరగదోడాల. ఎందుకంటే మేము కూడా పోనీలే వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ. అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది, హిందువుల పరువే పోతుంది, టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూసి చూడనట్టుగా పోయినాం. కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే ఎదురు దాడి చేస్తున్నారు మా మీద. మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి. ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగం. ఎందుకు తాగం? నకిలీ కేసులో కేవలం అధికారులు ఇతరులపై చర్యలు తీసుకున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ కానీ మెంబర్లపై కానీ ఏదైనా యాక్షన్ ఉంటుందా? మెంబర్లకి ఏమీ సంబంధం లేదు. టీటీడీ చైర్మన్కి ఉంది. ఆయన ఆడ ఎక్కడ సంతకం పెట్టాడు? దొంగ కదా, తెలుసు కదా. క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా? అమాయకులు పోతారు లోపలికి. ఎవరు సప్లై చేశారు? ముస్లింకి ఇస్తారండి. కల్తీ నేమిచ్చే డాల్డా కలిపి తీసుకొచ్చాడు. సార్ రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్ర రిజిస్టర్ చేసాం కేసు. అలాగే రోజా మీద కూడా రోజా రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు. హయాంలో కూడా పెద్ద పెద్ద గుంపును వేసుకుని వస్తుంది. అది గుంపుని వేసుకొని వస్తుంది, దానికేమో ప్రివిలేజీ. దాన్ని కట్టడి చేయడం చేస్తాం. ఎందుకు చేయం? ఇంకా చేస్తాం అన్ని. ఎందుకు చేయం? అందరికి ఒకటే రూల్. నేను 15 రోజులు ఆడుంటే ఒకరోజు కూడా నేను వెళ్తా దర్శనానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను వెళ్ళొచ్చే లోపల ఇంకొక 50 మంది 100 మంది దర్శనం చేసుకుంటారు సామాన్య భక్తులు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే పోను. నేను అంత నిబద్ధతతో అంత క్లీన్గా ఉన్నాం. మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అన్ని రికార్డు ఉంది. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారో నా దగ్గర ఆ కోటలో ఏదైతే ఉందో ఆఫీసులో అవన్నీ వదిలిపెట్టిపోయారు. అవన్నీ నేను దాచిపెట్టా. ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర. చేస్తాను. అది ఎన్ని వందల వేల పేజీలు ఉన్నాయి. ఈ పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది అండి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3000 నుంచి 5000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది? ఒక టికెట్ 5000, 6000, 7000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5500కి. నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5500 ఒక టికెట్ కొన్నారు. ఇక్కడ టూరిజం కేసులు పెట్టాము, నడుస్తుంది. ఓన్ ప్రాసెస్. అందుకని మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం.